నిజం చెప్తున్నా. అప్పుడప్పుడు అరల పిల్లి ఉంటేనే భయం అవుతుంది కదా. అసంటిది పిల్లి కాదు, చిడతపుల్లి ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది? ఇంట్లోకి వచ్చుడు కాదు, బెడ్రూమ్లోకి వచ్చి మంచం కింద దాక్కొని ఆవురు ఆవురు మంట చూస్తే ఇంకెట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది. గండు పిల్లి కాదు, చిరుతపులే. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అనుకుంటా డైరెక్ట్ బెడ్రూమ్ లోనేది వచ్చిందల్లా. అగ చూడు ఎట్లా గురకాయించుకుంటా చూస్తాందో. వామ్మో, భయం అవుతుంది కదా దాన్ని ఇట్లా చూస్తుంటే. ఈ ఇంటోళ్ళకైతే గుండెపోట వచ్చింది కావచ్చు. అయితే తమిళనాడులోనొల్ల ఈ చిరుతపులికి ఒక కుక్క కనబడ్డది. ఇంకేముంది, ఇలా నాస్తా ఈ కుక్కతోనే అనుకున్నది కావచ్చు. దాని ఎంబడి పడ్డది. కుక్కనేమో ఊరుకొచ్చి ఈ ఇంట్లోకి వచ్చింది. ఇక ఆ చిరుతపులి కూడా డైరెక్ట్ ఈ ఇంట్లో వచ్చి కుక్క కోసం మంచ కింద జాక్కున్నదల్లా. దీన్ని ఇంటి ఓనరు చూసిండు. ధైర్యం తెచ్చుకొని ఉపాయంతో బయట నుంచి దర్వాజాలు వేసిండు. ఇక ఇంట్లో ఇరుక్కుపోయిన చిరుతపులికి బీపీ లేచింది. అగుజుడు కిటికీలకెళ్ళి చూసుకుంటా ఎట్లా బెదరగొడుతుందో ఒర్రుకుంటా. ఇక అటెన్క అడవి ఆఫీసర్లు వచ్చి దాన్ని నెమ్మదిగా దొరకబట్టి తోలుకుపోయారు. గదన్నట్టు సంగతి. అసలు చిరుతపులి ఇంట్లో కచ్చుడేందో, మంచం కింద జాక్కునుడేందో. ఇంకా నయ్యం కుక్క కోసం చూస్తే మంచం దొరికిందనుకొని ఈ ఇంటోళ్ళ మీద వల్లే కదా.